నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న మొదలు ఆయన పైన అభాండాలు వైసీపీ వాళ్ళు వేయడానికి కంకణం కట్టుకున్నట్టే ఉన్నారు. ఏదేమైనా కూడా నెలలో కనీసం 3 నుంచి 4 సార్లు ఏదో ప్రయత్నం చేయడము, టీటీడీలో ఏదో జరిగిపోతుందన్నట్టు కావాలని అభూత కల్పనలు కనిపించడం, ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ధర్మానికి బద్దులైనటువంటి కొంతమంది వ్యక్తులు, బిఆర్ నాయుడు గారు లాంటి వాళ్ళు, ఆయన స్వయంగా చాలాసార్లు చెప్పినాడు, నేను స్వయంగా చిత్తూరు జిల్లా వాసిని, నాకు హైదరాబాద్ నడిబొడ్డున నాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి, వ్యక్తిగతంగా నా దగ్గర కోట్లాను కోట్ల డబ్బులు ఉన్నాయి, అయితే నేను టీటీడీ చైర్మన్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా స్వయంగా వెంకటేశ్వర స్వామికి, దేవదేవుడికి ఆ శోభ మసిపూరితం చేసే విధంగా వైసీపీ పాలకులు చేసినటువంటి నిర్వాహకము, కంటికి కనిపించే విధంగా ఆడ ఉన్నటువంటి ఆ చెత్తా చెదారం డంపు చేసినటువంటి విధానము, దాన్ని కూడా వేరే వాళ్ళకి కొన్ని కోట్లు ఆర్జించి వ్యక్తిగత ఖాతాలోకి తీసుకున్నటువంటి వైనము ఎన్ని గ్రహించినామో ఇదంతా క్లియర్ చేయాలా, ప్రతి ఒక్క మరకని తుడి చేయాలా అని చెప్పి బిఆర్ నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఏదేమైనా కూడా ఆయన అభిష్టం మేరకు ఆ దేవుడి దయ వల్ల ఆయనకైతే ఆ పదవి లభించిందనేది వాస్తవం. అయితే ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి ప్రతి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బోమన్న కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నువ్వు పదవి నుంచి దిగిపో అనడము, స్వయంగా అక్కడ ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులు చనిపోయినాయి బిఆర్ నాయుడు గారు నిర్వాహకం వల్ల అని చెప్పడం, ఎక్కడ చచ్చిపోయో వచ్చి చూపించండి, ఎక్కడ మేము మిస్టేక్ చేసినామో మీరు బహిర్గతం చేయండి అని చెప్పి ఆ టీటీడీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛాలెంజ్ స్వీకరించకపోగా స్వయంగా రోడ్డుపైకి వచ్చి బోమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని మళ్ళీ అభూత కల్పన చేసే విధంగా రోడ్లపైన పడుకోవడము, దానికి మళ్ళీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు, గతంలో టికెట్లు అమ్ముకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఆర్కే రోజా లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వచ్చి బోమన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈ నిర్వాహకాలు మొత్తం చూసాం. అయితే మొన్న బిఆర్ నాయుడు గారిపై ఉన్నటువంటి లిటిగేషను, సోషల్ మీడియాలో హల్చల్ అయినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే అది ఖచ్చితంగా చర్చలో ఉన్నాయి. రాష్ట్ర ప్రజల యొక్క రూట్ లెవెల్లో కూడా చేరింది. ఏంటంటే ఒక డీప్ ఫేక్ వీడియో బిఆర్ నాయుడు గారు ఎవరో ఒక మైలుతో ఉన్నట్లు అది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చక్కర్లు కొట్టించారు. అయితే బిఆర్ నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా దానికి నాకు సంబంధం లేదు, ఎవరో బుద్ధి లేని వాళ్ళు కనీసం డీప్ ఫేక్ వీడియో చేసేటప్పుడు ఒక మనిషి అవతల మలుకున్నాడు, సైడ్ యాంగిల్లో కూడా నా మాదిరి లేడే, ఇట్ట మలుకున్నప్పుడు మళ్ళీ బిఆర్ నాయుడు ఫేస్ కనపడుతుందాడా, కనీసం ఏ ఎడిట్లు చేసేది కూడా మీకు సరిగా చేత కావట్లేదే అని చెప్పి బిఆర్ నాయుడు గారు వెటకారంగా అనడం అనేది కూడా జరిగింది. మళ్ళీ తర్వాత రోజు తిరిగి చూసేలోపు బోమన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి 3 పేజీలు గల ఒక లేఖ చదివినారనమాట. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఎవరైతే ఇందులేఖ అనేటువంటి మహిళ ఉన్నారో ఆవిడ గురించి ఆయన మాట్లాడుతూ, ఇందులేఖ అనేటువంటి మహిళ గతంలో పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఎలక్షన్స్కు ముందే లెటర్ రాసినట్టు, బిఆర్ నాయుడు గారు మంచోడు కాదు అని చెప్పి ఓవరాల్గా ఆయన ఎవరో వాడుకొని వదిలేస్తూ ఉంటాడు, రకరకాలుగా ఆవిడ పోర్ట్రేట్ చేసింది. ఈ లెటర్ మొత్తము బోమన్ కరుణాకర్ రెడ్డి గారు చదివి వినిపించేటువంటి ఆ క్రమంలో ఆయన ఒక చోట ఫాస్ట్గా చదివేయడం, దీని గురించి వదిలేండి అని చెప్పి లెటర్లో మరో పేజీకి వెళ్ళిపోయినారు. ఆయన ఏదైతే బ్లర్గా ఆయన సైలెంట్ అయిపోయినటువంటి విషయం ఏంది, ఆయన కూడా మనం క్లియర్ కట్గా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి పోయి మనం చూస్తే అర్థమవుతుంది. బోమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వైసీపీ వాళ్ళు 10 కోట్ల రూపాయలకి బేరం పెట్టారంట. ఆ మాదిరి లెటర్ రాయమని చెప్పి బిఆర్ నాయుడు గారి గురించి సెల్ఫీ వీడియోలు ఏమన్నా తీసుకొని ఆ విధంగా ట్రై చేయమని చెప్పి 10 కోట్లు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారంట. అయితే ఈ లాజిక్ అర్థంగా ఏంది, ఆవిడ ఆర్థికంగా ఇబ్బందిగా ఉండదని ఒక పక్క చెప్తున్నారు, 10 కోట్ల ఆఫర్ అనేది ఆమె కళ్ళ ముందు ఉండాలి. మరో పక్క వీళ్ళు చెప్తాను ఏంది, బిఆర్ నాయుడు గారు చెడ్డోడని చెప్తున్నారు. ఈ ఆఫర్ తీసుకోవాలా, బిఆర్ నాయుడు గారు చెడ్డని పోర్ట్రేట్ చేస్తే చాలు ఆవిడకి 10 కోట్లు దక్కినది. ఇది వాస్తవం. అయినా కూడా ఆవిడ ఈ 10 కోట్లు తీసుకోకపోగా బిఆర్ నాయుడు గారు చెడ్డను చూపించడం, మళ్ళీ ఈవిడ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ అయ్యే విధంగా ఈవిడ స్వయంగా బయటపెట్టినటువంటి దాఖలాలు, ఓవరాల్గా ఇది అర్థం కానిటువంటి క్లమ్సీ యొక్క వ్యవహారం. ఆవిడ స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆవిడకి 10 కోట్లు దక్కేది, బిఆర్ నాయుడు గారికి చెడ్డ పేరు వచ్చేది, ఈవిడ అనుకున్నటువంటి అభిష్టం నెరవేరేది, ఇది ఓపెన్గా జరిగేది. కానీ మొత్తం ఆ లేఖలతో సహా మొత్తం ఫేక్ అనే యొక్క వాస్తవం నిన్న స్వయంగా ఇందులేఖ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కంప్లైంట్ మూలన మనకైతే అర్థమవుతుంది. ఆవిడ పెట్టినటువంటి కంప్లైంట్ ఏవైతే ఉన్నదో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ తేదీ వచ్చి 2వ తారీఖు 3వ నెల 2026, డిస్ట్రిక్ట్ సైబరాబాద్, పోలీస్ స్టేషన్ వచ్చి రాయదుర్గం 2026. ఇంకా ఏంటంటే సెక్షన్స్ 319, 335, 353 బిఎన్ఎస్ సెక్షన్ 66C కింద, అదేవిధంగా 66D కింద, 67,
ఐటీఏ యాక్ట్ 2008 కింద ఆవిడ ఈ కేసుల పైన ఈ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం జరిగింది. ఏమని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈవిడ తండ్రి పేరు కూడా సత్యనారాయణ అని పేరు చెప్పడం జరిగింది. ఆవిడ ఏజ్ 52 ఏళ్ళ ఏజ్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఆవిడ పాస్పోర్ట్ నెంబరు, ఫోన్ నెంబరు అన్ని ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చింది. అయితే ఈవిడ కేసు పెట్టేటువంటి క్రమంలో కొన్ని ఛానల్స్ పైన వీళ్ళు కావాలనే తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్ పేరు మీద, అదేవిధంగా కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు మీద, కొన్ని ఎఫ్బి ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటి పేరు మీద కూడా ఆవిడ కొన్ని యొక్క ఛానల్స్ పోర్ట్రేట్ చేస్తూ చెప్పడం జరిగింది. ఆ ఛానల్స్ వచ్చి దేశాభిమాని ఏ ట్రూ ఇండియన్ అంట, అదొక యూట్యూబ్ ఛానలు. ద న్యూస్ తెలుగు అదొక యూట్యూబ్ ఛానలు. టీమ్ ప్రశ్న అనేటువంటి ఇన్స్టాగ్రామ్ ఛానలు. అదేవిధంగా లాఫింగ్ యోగి అఫీషియల్ అంట, అదొక ఇన్స్టాగ్రామ్ ఛానలు. వైఎస్ జగన్ కనెక్ట్స్ అనేటువంటి ఎఫ్బి ఛానలు. ఇంకా తుని అసెంబ్లీ మీడియా మ్యాటర్సు ఫేస్బుక్, అది రెడ్ టీవీ తెలుగు అది యూట్యూబ్ ఛానలు. అండ్ కిషోర్ టాక్స్ అది యూట్యూబ్ ఛానల్. డ్యూ టు ద సర్క్యులేషన్ ఆఫ్ ద సెడ్ అబో ఛానల్స్ ద కంప్లైంట్ అండ్ హెర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు సివియర్, తన డిగ్నిటీ పోతుందని చెప్పి, రెప్యుటేషన్ పోతుందని చెప్పి సీరియస్లీ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈవిడ ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి సెక్షన్స్ ఉన్నాయో దాని కింద కేసు రిజిస్టర్ చేయవలసిందిగా ఆవిడ కోరడం జరిగింది. ఆ కేసులు వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 4/2026 అండర్ సెక్షన్ 319, 335 అండ్ 353 బిఎన్ఎస్ యాక్ట్ కింద, అదేవిధంగా సెక్షన్ 66 సబ్సెక్షన్ సి, అదేవిధంగా సెక్షన్ 66 సబ్సెక్షన్ డి అండ్ 67 ఆఫ్ ఐటీఐ యాక్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టెడ్ టు బూప్ అతి స్పేస్ డిఐ అని చెప్పి ఆవిడ స్వయంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో భారీ ఊరట లభించింది బిఆర్ నాయుడు గారికి అని స్పష్టంగా చెప్పచ్చు. ఒకవేళ ఈరోజు ఒక మహిళ, రేపు మరో మహిళ స్వయంగా వేరే ఒక ఎమ్మెల్యే పైన, ఒక మినిస్టర్ పైన ఉన్న పళ్ళంగా కావాలని టార్గెట్ చేసి అతను అది చేసేసాడు, ఇది చేసేసాడు అని చెప్పి డీప్ ఏఐ వీడియో కన్నా వదిలితే ఏమవుతుంది? కాలం ఎంత దారుణంగా తయారైపోయిందంటే అది నిజమా కాదు అనుకునే లోపు కోట్ల మందికి చేరిపోతున్నాయి ఆ వీడియోలు, కోట్ల మందికి. దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఆలోచన చేసే శక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అని స్వయంగా వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారనేది నిన్న మొన్న జరిగినటువంటి ఈ ఉదంతాలతో అర్థమైపోయింది. బిఆర్ నాయుడు గారు స్పష్టంగా చెప్పినారు. ఏమని? భగవద్గీత బుక్కులు 50 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బుక్కులు అవి తయారు చేసి 5 లాంగ్వేజ్ల్లో మేము పంపిణీ చేస్తామని చెప్పి దాన్ని కూడా దాదాపు 33 లక్షల బుక్కులు ఆడ మరుగున పడేసినారు, మూలన పడేసినారు. అది ఎంత తప్పు? ఇట్లాంటి ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కటి నేను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ మా కళ్ళ ముందు చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి తప్పులు. కానీ అవి కన్నా బయట పెడితే ప్రతిసారి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏదైతే ఆ పేరు ఉన్నదో ఆ పేరు బాగొట్టే విధంగా, దేవుడికి క్రెడిబిలిటీ కోల్పోయే విధంగా ఆ మాదిరి చేయడం బాగోదని చెప్పి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లనే ఆయన ఇన్ని రోజులు ఆగినానని చెప్పి ఆయన వాపోయినాడు అనమాట. వాస్తవంగా ఒకవేళ బిఆర్ నాయుడు గారు ఏమైనా తప్పే కన్నా చేసినంటే ఆయన ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు పలానా చేశారు, దాంట్లో ఆ మిస్టేక్ చేశారు, అవినీతి చేశారు, 234 కోట్ల పైన కల్తీ నెయ్యి వ్యవహారంలో వాళ్ళ యొక్క హస్తం ఉన్నది అన్నీ ఆయన బయటకు వచ్చి చెప్పేవాడు కాదు. ఏ దశలోనో ఆయన ఒక అర్ధ గంటలో లాలూచి పడినవాడేమో. ఒకవేళ ఈ మాదిరి ఇట్లాంటివన్నీ ఆయన పైన ఏఐలు క్రియేట్ అవుతాయి, లేకుంటే ఒకవేళ ఆయన పైన నిజంగానే ఒకవేళ తప్పు చేసినంటే ఆయన పేరు ఇన్ని రోజులు పడినటువంటి కష్టం, ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి పేరు పోతాంధ్ర పబ్లిక్లో అనుకుంటే ఏదో ఒక దశలో లాలూచి పడింటే సరిపోయిండేమో అని చెప్పి ఇవాళ వాస్తవంగా పబ్లిక్ అయితే చర్చ చేసుకుంటుంది. ఇవాళ ఏమైనా కూడా ఇందులేఖ అనేటువంటి మహిళ అక్కడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మూలాన పలానా సెక్షన్స్ నేను ఏవైతే చెప్పినాయో అన్ని సెక్షన్స్లో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజీలు కావచ్చు, యూట్యూబ్ పేజీలు కావచ్చు, వీళ్ళు పెట్టినటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోలు ఆల్రెడీ డిలీట్ అయిపోయినాయి. కొంతమంది ఏమంటున్నారు, మీరు డిలీట్ చేయండి లేదా మీరు స్ట్రైక్ చేయండి, మేము మళ్ళీ అప్లోడ్ చేస్తా ఉన్నారు. ఈ పరిణామం ఎంతవరకు వెళ్తుందో ఖచ్చితంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదాలండి.